హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ ఛానల్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే తమలపాకుతో బజ్జీ అనండి. ఈ చలికాలంలో వేడివేడిగా పకోడీ బజ్జీ తినాలంటే ఎంతో ఇష్టంగా అనిపిస్తుంది. దానికోసం 5 నుంచి 10 నిమిషాల్లో తయారైపోయే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకుని ఈ బజ్జీని ఇప్పుడు నా పద్ధతిలో మీకు చూపిస్తాను. దానికోసం 1 కప్పు శనగపిండి, క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యపిండి, తర్వాత ఓమా, ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్కి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకండి. నేను 1/2 స్పూన్ వేసాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఉప్పు, 1/2 స్పూన్ వంట సోడా వేసి మొత్తం కలిపేయాలి. తర్వాత కొన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఎక్కువ లూజ్గా చేసుకోవద్దండి. ఆకుకు మనకు పిండి పట్టుకునేటట్టుగా చూసి కలుపుకోవాలి. చూడండి, పిండిని అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి మూకుడు. ఆయిల్ వేడయ్యేలోపు తమలపాకుకు పైన ఉండే ముచ్చుకాన్ని కట్ చేసి 2గా సెంటర్లోకి చీర పెట్టుకుందాం. ఆయిల్ వేడైనాక చూడండి, ఇలా ఆకును ముంచి ఇలా వేసుకోవటం ఆయిల్లో. చాలా సింపుల్గా అయిపోతుందండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇలా 2 వైపులా వేపుకొని తీసేసుకోవడమే.